పశ్చిమాసియాలో రణరంగం రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. యుద్ధానికి తాత్కాలిక విరామం అంటూ మీడియా ఊదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసింది యుద్ధాన్ని కాదు, ఇరాన్ పవర్ ప్లాంట్ మీద దాడి మాత్రమే. ఇరాన్ సైనిక స్థావరాలు, మిలిటరీ లక్ష్యాల మీద ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు నిప్పులు కురిపిస్తున్నాయి. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ ప్రధాన నగరాల మీదకు బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తుంది. రాజధాని టెల్ అవీవ్, పవిత్ర జెరూసలేం నగరాల మీదకు వందలాది డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు దూసుకు వస్తున్నాయి. పటిష్టమైన ఐరన్ డోమ్ వ్యవస్థ వీటిని చాలా వరకు అడ్డుకుంటున్నా కొన్ని క్షిపణులు జనవాసాల మీద పడి భారీ ఆస్తి నష్టంతో అనేక మంది ప్రాణాలు తీస్తున్నాయి. యుద్ధ విరమణ చర్చలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని తేల్చి చెప్పారు. స్టాక్ మార్కెట్లు, క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలను ప్రభావితం చేయడానికి ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, దీని వెనుక $1 బిలియన్ ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం ఉందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఆరోపించారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ అమెరికాతో చర్చలకు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది అమెరికా ఇజ్రాయెల్ మైండ్ అని విశ్లేషకుల అభిప్రాయం. అణ్వాయుధ నియంత్రణపై ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే యుఎస్, ఇజ్రాయెల్ దళాలు అయాతుల్లా అలీ ఖమేనీని అంతం చేశాయి. ఇప్పుడు మరోసారి చర్చల గురించి వార్తలు వస్తున్నా ఇది కూడా వార్ స్ట్రాటజీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే అది ఎప్పటికైనా తమ మనుగడకే ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతుంది. ఇరాన్ క్షిపణి తయారీ సామర్థ్యం, యురేనియం శుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేసినా ఇజ్రాయెల్ని నాశనం చేయాలనే భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నంత వరకు మళ్లీ అణుబాంబు తయారీ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. అందుకే సామర్థ్యంతో పాటు భావజాలాన్ని కూడా అంతం చేయాలని నెతన్యాహు పట్టుదలగా ఉన్నారు. కానీ 10 కోట్ల జనాభా కలిగిన ఇరాన్ను ఓడించడం అసాధ్యమని తేలిపోయింది. యుద్ధాలతో ప్రజల ఆలోచనలు మార్చడం జరిగే పని కాదు. అయినా ఇజ్రాయెల్ మాత్రం మొండిగా యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత కాలం కొనసాగితే భారత ప్రజలకు మరిన్ని కష్టాలు, నష్టాలు తప్పవు. ఇప్పటికే గ్యాస్ కొరత, పెరిగిన ధరలతో సామాన్యులపై విపరీతమైన భారం పడుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. యుద్ధం చేస్తున్న రెండు పక్షాలు సంధి చేసుకోవడానికి, శాంతికి సుముఖంగా లేవు. ఎవరో ఒకరు నిర్ణయాత్మక విజయం సాధించే వరకు ఈ నరరంగం రగులుతూనే ఉంటుందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎవరో ఒకరు తగ్గాలి, లేకపోతే నెగ్గాలి. అంతవరకు ఈ యుద్ధానికి ముగింపు ఉండదు.